సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పోచమ్మ తల్లి దేవాలయ పునఃప్రతిష్ఠాపనలో భాగంగా రెండవ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బాల దేవాలయం ఏర్పాటు చేసి పోచమ్మ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీరామ్ నరేందర్, పుర ప్రముఖులు రొట్టె రాజమౌళి తెలిపారు. భక్తులకు అమ్మ ఆశీస్సులు ఉండాలనే దృక్పథంతో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి దేవాలయం పునఃప్రతిష్ఠ నిర్వహిస్తున్నామన్నారు. కోటి రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ఆలయాన్ని దాతలు, అన్ని కుల సంఘాల పెద్దలు, సభ్యులు, దేవాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. గతంలో పోచమ్మ తల్లిని ఎలా పూజించేవారో బాల దేవాలయంలో కూడా అలాగే పూజలు జరుపుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. సంవత్సరంలోగా పోచమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించి విగ్రహాల పునఃప్రతిష్ఠ చేసి అంగరంగ వైభవంగా జాతరను చేసుకుని దుబ్బాకకు ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి అన్ని కుల సంఘాల ద్వారా, అన్ని కుల సంఘాల ప్రతినిధుల ద్వారా మరి వైభవపేతంగా మొన్నటి నుండి ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. తర్వాత నిన్న వృత్తిపరంగా అమ్మగారు మెచ్చే విధంగా దుబ్బాకకు సంబంధించిన అన్ని కుల వృత్తుల వాళ్ళు అందరూ సామూహికంగా దీంట్లో పాల్గొన్నారు. మరి బైండ్ల వాళ్ళు వాళ్లకున్న విజ్ఞానం, వాళ్లకున్న పద్ధతి ప్రకారం ఒక వైభవపేతంగా మరి ఆ గుడి నిర్మాణానికి ప్రారంభించారు. అయితే భక్తులు ముఖ్యంగా గమనించాలి, నిజంగా 1 కోటి రూపాయలతోని ఈ భవనాన్ని, ఈ దేవాలయాన్ని నిర్మించాలనే సంకల్పం మరి అన్ని దుబ్బాకలు ఉండే ప్రతి ఒక్కరికి, దుబ్బాకలు ఉండే ప్రతి కులానికి సంబంధించి అందరూ కూడా సామూహికమైన నిర్ణయం ప్రకారం మరి అట్లా కావాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తల్లి కృప దయ వల్ల తప్పకుండా నెరవేరుస్తాం. పోచమ్మ తల్లి ఆలయము అన్ని కుల సంఘాలు, దుబ్బాక ప్రజల ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి వేద పండితులతోటి మరియు నిన్న బైండ్లవారి సమక్షంలో పట్నాలు మరియు పూజలు చేసుకుంటూ ఆ మాతా పోచమ్మ తల్లి దేవాలయాన్ని పాలనకు మార్చడం జరిగింది. అన్ని కుల సంఘాల పెద్దలు కూడా దీన్ని సహకరించారు. అలాగే సంవత్సరం లోపల నూతన ఆలయంను నిర్మించి అదేవిధంగా పెద్ద ఎత్తున జాతరతోటి మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారిగా వచ్చేటట్టు చేసి నూతన ఆలయాన్ని నిర్మించి సంవత్సరం లోపే మళ్ళీ తిరిగి ఆషాఢం లోపలనే విగ్రహ ప్రతిష్టం చేస్తామని అన్ని సంఘాల ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణ ప్రజల సహకారంతో చేస్తామని కోరుకుంటున్నాం.